హలో గైస్, మరి చిరంజీవి గారి ఆల్మోస్ట్ ఆయన కెరీర్ మొత్తంలో దాదాపు 3 దశాబ్దాల పాటు ఆయన టాలీవుడ్లో ఉన్నారు. కాకపోతే ఈ 3 దశాబ్దాల కాలంలో ఏ రోజు జరగని, ఏ సినిమాకి జరగని ఒక అరుదైన రికార్డ్ అయితే ఈ సినిమాతో ఆయన అచీవ్ చేయడం జరిగింది. ఏ రికార్డో కూడా చెప్తాను. యాక్చువల్లీ ఆయన స్టార్టింగ్లో హీరో అవ్వకముందు కూడా చిన్న చిన్న విలన్ పాత్రలు, కొన్ని సైడ్ క్యారెక్టర్లు చేశారు. సో చాలామందికి తెలియకపోవచ్చు. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి కూడా. అయితే అవన్నీ చాలా 20%, 10% వరకే. బట్ ఆయన కెరీర్ మొత్తం హీరోగానే రాణించడం జరిగింది. సో పునాదిరాళ్ళు అనే సినిమాతో మన ముందుకు వచ్చి ఈ రోజు దాకా ఎన్ని విధ్వంసాలు చేశారో, ఎన్ని పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారో, ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చారో, సో తన నటనతో ఎంతమందిని మెప్పించారో నేను ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇన్ని దశాబ్దాలుగా జరగని ఒక విషయం, అని కెరీర్లో హయ్యెస్ట్ నెంబర్ అయితే, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ హయ్యెస్ట్ నెంబర్ అయితే మనశంకర్ వరప్రసాద్ అనే సినిమాతో అచీవ్ చేశారు. సో ఆయనకి ఇంతవరకు ఉన్న రికార్డ్ ఏంటంటే వాల్తేరు వీరయ్య 232 కోట్లు ఆ నియర్ బై ఉందన్నమాట. అది హయ్యెస్ట్. కాకపోతే ఈసారి జరుగుతున్న మెగా తుఫాన్ మనశంకర్ వరప్రసాద్ అనే సినిమా ఏ సెంటర్ దగ్గర కూడా అమెరికా నుంచి అమలాపురం దాకా ఎక్కడా కూడా ఖాళీ లేకుండా, ఎక్కడా కూడా ఒక సీట్ కూడా దొరకకుండా చాలా రచ్చ చేస్తుంది. ఆ సినిమా తాలూకా ప్రభావమే వితిన్ 7 డేస్లో మనశంకర వరప్రసాద్ అనే సినిమా తాలూకా కలెక్షన్స్ 260 కోట్లు అయితే క్రాస్ చేసిందనమాట. ఇది ఆల్ టైమ్ రికార్డ్ గైస్. అంటే చిరంజీవి గారికి, ఓన్లీ చిరంజీవి గారికి ఈ రోజు దాకా ఉన్న ప్రీవియస్ రికార్డు వాల్తేరు వీరయ్యని బ్రేక్ చేసి ఈరోజైతే కొత్త రికార్డ్ అయితే పెట్టడం జరిగింది. మన బాస్ యొక్క అఫీషియల్గా కొత్త నెంబర్తో క్రియేట్ చేయడం జరిగింది. సో బ్రో, మరి 260 అని చెప్పి కొత్తగా చెప్తావేంటి? ప్రభాస్ చేశాడు, అల్లు అర్జున్ చేశాడు, రామ్ చరణ్ చేశాడు, సో వీళ్ళందరూ చేశారు కదా అంటే మీకు ఒకటే చెప్తున్నా గైస్, బాస్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా రిలీజ్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే, హిందీలో కాదు, తమిళ్లో కాదు, మలయాళంలో కాదు. ఇంకొక ప్రమోషనల్ ఈవెంట్ కానీ, లేకపోతే ముంబై వెళ్ళడం కానీ, తమిళనాడు వెళ్ళడం కానీ అక్కడ చూడలేదు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా చేసింది అంటే ఒక ఇంటర్వ్యూ, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, అంతే. ఈ 2 తప్ప బాస్ ఎక్కడా కనిపించలేదు. సినిమాకి హైప్ ఆటోమేటిక్గా వచ్చింది. లాస్ట్ మినిట్లో ఆ హుక్ స్టెప్ అనే సాంగ్ రిలీజ్ చేయడం వల్ల సినిమా మీద ఉన్న హైప్ మీటర్ ఇలా పెరిగింది. సో అక్కడ అందరికీ ఇవ్వాలి క్రెడిట్ అనేది, బట్ మెజారిటీ ఆఫ్ ద హైప్ క్రియేట్ అవ్వడానికి రీజన్ చిరంజీవి గారు. సో ఆ రకంగా మరి చిరంజీవి గారి కెరీర్లో మనశంకర వరప్రసాద్ అనే సినిమా ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. మరి దీన్ని మించి ఇంకా సినిమాలు రావాలని, సో ఈ 260 అనేది అఫీషియల్ నెంబర్ కాదు, ఇంకా దాటుతుంది, 300 దాటుతుంది, 350 కూడా దాటుతుంది. బట్ ఈరోజు క్రాస్ చేసింది కాబట్టి మీకు చెప్తున్నాను గైస్. సో రాబోయే సినిమాలు కూడా దీనికన్నా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి, చూద్దాం. స్టే ట్యూన్.